పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతుంది. అందాల తార త్రిష నిజంగానే రాజకీయ ఆరంగేటం చేయబోతుందా? గత 2 దశాబ్దాలుగా వెండితెరపై తన గ్లామర్తో నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చెన్నై చంద్రం ఇప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతుందా అంటే ఎస్ అనే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు కేవలం స్నేహం మాత్రమే కాదు, దీని వెనక ఒక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీలో త్రిష చేరబోతుందనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజానికి త్రిష రాజకీయ కోరిక ఈనాటిది కాదు. సుమారు 2 దశాబ్దాల క్రితమే ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. 2004లో అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న త్రిష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలన్నదే తన లక్ష్యమని, వచ్చే 10 ఏళ్లలో ఆ పదవిని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసింది. అప్పట్లో అది సరదాగా వ్యాఖ్యలు అనిపించినా ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఆమె అడుగులు ఆ దిశగానే పడుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతం విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లు, ఆయన భార్య సంగీత విడాకుల అంశం తెరపైకి రావడం, అందులో ఒక హీరోయిన్ ప్రమేయం ఉందంటూ జరుగుతున్న ప్రచారం త్రిష చుట్టూనే తిరుగుతోంది. ఇటీవల ఏజీఎస్ ప్రొడక్షన్ వారసుడి వివాహ వేడుకలో విజయ్ త్రిష మ్యాచింగ్ డ్రెస్సులతో జంటగా కనిపించడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. అలాగే ఈ ఇద్దరు కూడా ఒకే కారులో నుంచి రావడం, వివాహ వేడుకకు హాజరవడం కూడా దీనికి మరింత ఆజ్యం పోసినట్లుగా మారిపోయింది. అయితే సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ రాజకీయాల్లోకి రావడం, తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకును నిర్మించుకోవాలనుకోవడంలో త్రిష వంటి పాపులర్ స్టార్ మద్దతు ఆయనకు ఎంతో అవసరం. అందుకే త్రిష కూడా తన పాత రాజకీయ కళను నిజం చేసుకునేందుకు విజయ్ పార్టీని ఒక వేదికగా ఎంచుకోవాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే ఎంజీఆర్, జయలలిత వంటి జంటలు వెండితెరపైనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనాలను సృష్టించారు. ఇప్పుడు విజయ్ త్రిష జోడీ కూడా అదే తరహాలో రాజకీయ ప్రయాణం సాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ తన పార్టీలోకి గ్లామర్ మరియు యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకులను ఆహ్వానిస్తున్న క్రమంలో త్రిషకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. నెటిజన్లు సైతం త్రిష పాత వీడియోను వైరల్ చేస్తూ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది అంటూ ఇక యాక్షన్ మొదలవడమే అంటూ ఆ కామెంట్స్ చేసేస్తున్నారు. మరి ప్రచారంలో ఎంత నిజముందో తెలియాలంటే త్రిష అధికారికంగా స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? త్రిష విజయ్ పార్టీలో చేరబోతుందా? అందుకే ఇద్దరు కలిసి ఈ వివాహ వేడుకకు హాజరయ్యారా? ఇప్పటికే విజయ్ భార్య సంగీత కోర్టులో అప్లై చేసినటువంటి పిటిషన్ను చూస్తే నటికి అలాగే తన భర్త విజయ్కు అక్రమ వివాహేతర సంబంధం ఉందంటూ చెప్పినటువంటి విషయం చూస్తే ఇప్పుడు ఆ నటి త్రిషనేనా అనేటువంటి అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. అయితే విజయ్ ఒక్కసారిగా ఎందుకు త్రిషను తన కారులోనే తీసుకొచ్చి ఆ రిసెప్షన్కు హాజరయ్యేలా చేయడం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ వ్యూహంలోనే భాగమని, త్రిషను తాను పార్టీలో చేర్చుకోబోతున్నానని, త్రిషకు తానుకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనేటువంటి విషయాన్ని విజయ్ చెప్పకనే చెప్పాడు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది? త్రిష రాజకీయ ఆరంగేట్రం చేయబోతుందా? విజయ్ పార్టీలో చేరితే త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా? ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి కూడా చేపట్టేటువంటి అవకాశం ఉందా? ఎస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.